హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి చర్చించు శాస్త్రమును ఏమందారు? మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి చర్చించు శాస్త్రమును ఏమందరు? లిమ్నాలజీ. లిమ్నాలజీ. ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? వర్ణ విశ్లేషణ ద్వారా. వర్ణ విశ్లేషణ ద్వారా ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. కాల్సిఫెరాల్ అనగానేమి? కాల్సిఫెరాల్ అనగా విటమిన్ డిని కాల్సిఫెరాల్ అంటారు. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు? ఇమ్యునాలజీ పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. ప్రథమంగా పరిణామం జరుగుతుందనే విషయాన్ని రుజువు చేసింది ఎవరు? ప్రథమంగా పరిణామం జరుగుతుందనే విషయాన్ని రుజువు చేసింది లామార్క్. లామార్క్. కీళ్లతో కూడిన కాళ్ళు గల జీవులు ఇవి. కీళ్లతో కూడిన కాళ్ళు గల జీవులు ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా. కీళ్లతో కూడిన కాళ్ళు గల జీవులు ఆర్థ్రోపోడా. పాలలోని క్షయ బాసిల్లలను చంపు పద్ధతి. పాలలోని క్షయ బాసిల్లలను చంపు పద్ధతి పాస్చరైజేషన్. పాలలోని క్షయ బాసిల్లలను చంపు పద్ధతి పాస్చరైజేషన్. విటమిన్ బి లోపిస్తే వచ్చే వ్యాధి. విటమిన్ బి లోపిస్తే వచ్చే వ్యాధిని ఏమంటారు? బెరిబెరి. బెరిబెరి. చేపల గూర్చి వివరించే శాస్త్రము ఏది? చేపల గూర్చి వివరించే శాస్త్రము ఇక్తియాలజీ. ఇక్తియాలజీ. మమాలజీ వేటిని వివరిస్తుంది? మమాలజీ వేటిని వివరిస్తుంది? క్షీరదము. క్షీరదమును సిరికల్చరల్ అని దేనిని అంటారు? సిరికల్చరల్ అని దేనిని అంటారు? పట్టుపురుగుల పెంపకాన్ని సిరికల్చర్ అంటారు. పక్షుల్లో వాయుగోణాల సంఖ్య ఎంత? పక్షుల్లో వాయుగోనుల సంఖ్య 9. పక్షుల్లో వాయుగోనుల సంఖ్య 9. నెక్స్ట్, పక్షులను దివ్యమైన సరీసృపాలని పేర్కొన్నవారు ఎవరు? పక్షులను దివ్యమైన సరీసృపాలని పేర్కొన్నవారు ఎవరు? హాక్స్లే. చూషకాలు లేని క్షీరదాలు ఏంటివి? చూషకాలు లేని క్షీరదాలు ఏంటివి? ప్రోటోథేరియన్లు. ప్రోటోథేరియన్లు. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్. మలేరియా వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగం పెద్దదవుతుంది? మలేరియా వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగం పెద్దదవుతుంది? స్ప్లీన్. అధిక రక్తపోటు నివారణకు వాడే ఆయుర్వేద మందు ఏది? అధిక రక్తపోటు నివారణకు వాడే ఆయుర్వేద మందు సర్పగ్రంథి. సర్పగ్రంథి. కుక్కకాటు వలన వచ్చే వ్యాధి ఏమిటి? కుక్కకాటు వలన వచ్చే వ్యాధి హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా. ఏ గ్రూపు రక్తం యూనివర్స్ గ్రూపు? ఏ గ్రూపు రక్తం యూనివర్స్ గ్రూపు? ఓ గ్రూప్. యూనివర్సల్ గ్రూప్ అని ఏ రక్తం గ్రూప్ని అంటారండి? ఓ గ్రూప్ని. మలేరియాకు వాడే మందు పేరేమిటి? క్వినైన్. మలేరియాకు వాడే మందు పేరు క్వినైన్. వంధ్యత్వం కలగడానికి ఏ విటమిన్ లోపం కారణమవుతుంది? వంధ్యత్వం కలగడానికి ఏ విటమిన్ లోపం కారణమవుతుంది? ఈ విటమిన్. ఇన్సులిన్ దేనికి వాడతారు? ఇన్సులిన్ దేనికి వాడతారు? చక్కెర వ్యాధికి ఇన్సులిన్ వాడతారు. తల్లిపాలలో ఏముంటాయి? తల్లిపాలలో ప్రోటీన్స్ ఉంటాయి. మలేరియా దినముగా గుర్తించినది ఎప్పుడు? మలేరియా దినముగా గుర్తించినది ఆగస్టు 20న. ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ స్టడీస్ బిట్స్తో కలుద్దాం.